హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టమాటోని ప్యూరీ చేసి వేసి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు వాటర్ని వేసి కాస్త మిక్స్ చేసి ఇప్పుడు గ్రేవీ కోసమని 1 గ్లాస్ వాటర్ పోసి ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగానే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న ఫిష్ని దీంట్లో వేసుకోవాలి. వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. తర్వాత కాస్త గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.